మీరు వచ్చాక ఈ రోడ్డు వేసారయ్యా బాగుందయ్యా అని వాళ్ళే చెప్తారు. ఎప్పుడైనా సరే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మనం చేసామని మనం వెళ్ళి చెప్పకూడదు, మీరు చేశారయ్యా అని జనం చెప్పాలి. అలా జనం చెప్పే అంతటితో 10% ఉంటుంది. మిగతా 90% మందికి ఏం చెప్పాలి? ఈవెన్ ఆ 10% దగ్గర కూడా అంత బాగుందయ్యా మరి మా పెన్షన్ ఎప్పుడు ఇస్తారయ్యా అని అడుగుతారు. ఫస్ట్ రేపు పొద్దున్న జనం దగ్గరికి వెళ్ళినప్పుడు 25వ తారీఖు నుంచి జనం అంటున్నారు కదా, అవతలోళ్ళని మాట్లాడనీయకుండా ఏదో ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి మీదంతా బాగుంది కదా, నిన్న అక్కడెక్కడో మీరందరూ మన ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో సంతోషంగా ఉన్నారంటే చప్పట్లు కొట్టండి అంటే తెలుగుదేశం కార్యకర్తల మధ్యలో అక్కడక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు చప్పట్లు తప్పించి ఒక్క జనము అది మామూలుగా డ్వాక్రా గ్రూపుల్లో డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళే చప్పట్లు కొట్టట్లా అంటే ఏం అర్థమవుతున్నది కదా. బాబు గారే పిలుపునిచ్చారు నిన్న, మీరందరూ ఈ 2 ఏళ్లలో మన వల్ల ప్రయోజనం పొందారు, మీరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారని కూడా చప్పట్లు కొట్టండి. అలా పొందితే కదా చప్పట్లు కొట్టడానికి. పెన్షన్ అయ్యి అన్నారు, పెన్షన్ నువ్వేంది ఎవడున్నా ఇస్తున్నాడు, నీదంటూ ఏం చెప్పింది చేస్తావు నువ్వు, అది చేయలేదు కదా. ఇప్పుడు ఇంకోటి రెండోది ఏంటిది, వీళ్ళందరూ అడిగేటటువంటిది ఎక్కడికి పోయినా సరే పెన్షనే. కొంతమంది సచివాలయ సిబ్బందితో మాట్లాడే వాళ్ళు అదే చెప్తున్నారు, ఏడాది పోయిన ఇదివరకు అయితే కనుక అలా 3 నెలల నుంచి 6 నెలల్లో పెన్షన్ ఇచ్చేసేవాళ్ళం అండి. అక్కడ ఏ రాజకీయ నాయకుడు మాకు ఏ లీడరు చెప్పలేదు. ఆ 60 ఏళ్ళది కాగితం చూడగానే మేమే తీసుకొచ్చుకునేవాళ్ళం. అంత ముందే వాలంటీర్కి తెలుసు అతని వయసు 57, 55 అనేటువంటి.